ఇటీవలే మీడియాలో హీరోయిన్స్ పై లైంగిక వేధింపులు కథనాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వార్తలు అన్ని పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో సీనియర్ నటి కస్తూరి తాను అలాంటి బాధితురాలేనని చెప్పింది. అంతేకాదు ఛాన్సుల పేరుతో గదికి రమ్మనే అలవాటు సినిమా పరిశ్రమలో ఉందనే సంగతిని తేల్చి చెప్పారు. నటి కస్తూరి చెప్పిన ఈ వాక్యాలకి సినీ పరిశ్రమ మొత్తం షాక్ అయింది. ఒక హీరో తనను రమ్మన్నాడని, ఒప్పుకోకపోవడం వల్ల తనకి ఛాన్సులు రాకుండా చేశాడని చెప్పింది. ఇప్పుడు ఆ హీరో రాజకీయవాదిగా కొనసాగుతున్నారని తెలిపింది. ఆయనకు ఇగో ఎక్కువని, అయినా తన హీరోని గౌరవిస్తానని, అయితే ఆయనకు నో చెప్పడం నచ్చదని అన్నారు. కోపం ప్రదర్శించేవాడు. ఆ హీరోతో తాను ఒక చిత్రంలో నటించమని, షూటింగ్ టైంలో ఎప్పుడు నాపై కోపంగా ప్రదర్శించేవారని తెలిపారు. ఆ తర్వాత ఆయన 2 సినిమాల నుంచి తనను తప్పించారని చెప్పారు. ఇంతకీ కస్తూరి ఆ నటుడన్నది మాత్రం చెప్పలేదు. కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారితీస్తాయో కోలీవుడ్ పరిశ్రమ ఆసక్తిగా చూస్తుంది. కస్తూరి చేసిన సినిమాలు అన్నమయ్య, భారతీయుడు. కస్తూరి మాట్లాడుతూ కమల్తో నటించడం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కస్తూరి అమెరికాకు చెందిన డాక్టర్ను పెళ్లాడి అక్కడే సెటిల్ అయింది. ఆమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి డ్యాన్స్ నేర్పించడానికి ఇటీవల చెన్నైకి వచ్చిన నటి కస్తూరి ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.